సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ మ్యామ్. Love you so much. నేను ఖతర్‌లో ఉంటాను మ్యామ్. Look at that. ఫస్ట్ టైం మిమ్మల్ని ఫాలో అవుతున్నాను. బట్ ఫస్ట్ టైం నేను ఎన్రోల్ అయ్యాను మనీ అండ్ దీని క్లాస్ కి, బిజినెస్ క్లాస్ కి. ఎలా అనిపిస్తుంది మ్యామ్ రియలీ దెర్ ఇస్ నో వర్డ్స్ టు అప్రిషియేట్ యువర్ స్ట్రెంగ్త్, యువర్ ఎమోషన్ అనేది ఒక్కటి పెడితే మ్యామ్, అంటే మీరు లైఫ్ సూక్ష్మాన్ని ఎంత ఈజీగా చెప్పారంటే, నీ అచీవ్మెంట్ ఎంత చేసినా అది కాదు, ద వే యూ హ్యావ్ టు లివ్ ఇన్ ఫ్యూచర్. నువ్వు ఎంతైనా సంపాదించవచ్చు, ఏదైనా చెయ్యొచ్చు, కానీ నీ మైండ్ ఎలా నువ్వు అదేమంటారు అంత డిలీట్ చేసుకుంటా వెళ్ళాలి, అన్నెసరీ వెయిట్ అంతా, లేదంటే ఆ హిస్టరీ, పాత అన్నెసరీ హిస్టరీ అంతా ఎలా డిలీట్ చేయాలన్న ఆ సింపుల్ మెథడ్ లో ఎంత బాగా చెప్పారంటే మ్యామ్, రియల్లీ రియల్లీ నిజంగా మీకు పాదాభివందనాలు. యు మైట్ బి యంగర్ టు మీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, గురువు. ఐ రియల్లీ మ్యామ్. అండ్ నేను బిజినెస్ క్లాస్ కి పెట్టినప్పుడు నేను హర్షితాకు కూడా పెట్టాను మేడం కి, ఇలాగ నా పేరు రిఫర్ చేయండి అని. బట్ దేర్ ఆర్ వండర్స్ హ్యాపెనింగ్ ఇన్ మై బిజినెస్, బికాస్ మార్కెట్ ఎప్పుడైనా అప్ అండ్ డౌన్ అవుతా ఉంటాయి, దట్ ఈస్ కామన్. అయినప్పుడు ఈ బిజినెస్ మనం ఎంప్లాయీస్ కి ఇవంతా మనం టైం టు టైం ఏది అది తప్పించలేం కదా, ఆ ఖర్చుల్ని మనం ఆపలేం, మనం ఎన్ని ఉన్నా కూడా. సో ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఫ్రమ్ లాస్ట్ 15 days మ్యామ్. నిజంగా వండర్స్ జరుగుతున్నాయి ఇన్ బిజినెస్ విత్ అ వెరీ బిగ్ క్లయింట్స్. నేనైతే మా వారు కూడా అంటున్నారు, వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు యూ, నీకు దండం పెట్టాలనిపిస్తుంది, ద వే యు ఆర్ కామ్ డౌన్. అట్రాక్టింగ్, దే ఆర్ బికమింగ్ లైక్, నువ్వు ఒక ఏదో పెద్ద దేవతలాగా ఇప్పుడు అయిపోతున్నావు, నువ్వేవి అంటే మీ క్యాట్ ఫైట్స్ ఉంటాయి కదా మనకి. 10 days అయ్యేసరికి ఇంకా అవుతారు మీరు. అవును మ్యామ్, నిజంగా మ్యామ్. ఐఎమ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ వర్డ్స్, బట్ ఆనెస్ట్లీ మ్యామ్, ప్రతి వర్డ్ ఈజ్ అ గోల్డెన్. మీరు ఎంత గోల్డెన్ వర్డ్ లాగా మీరు లైఫ్ ని ఎలా క్లీన్ చేసుకోవాలనేది చెప్తున్నారు మ్యామ్. అచీవ్మెంట్స్ లేదంటే రిజల్ట్స్, దే ఆర్ నథింగ్ మ్యామ్. నిజంగా మీ ఫ్యామిలీకి రియల్లీ అబండెన్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ అండ్ సక్సెస్ మీకు ఉంటుంది. అండ్ ద వే యు ఆర్ టెలింగ్, ఐ కెన్ సీ.